నమస్కారం మిత్రులారా. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండాలి. కానీ ఆ విమర్శలు రాజకీయాలకే పరిమితం కావాలి. ముఖ్యంగా ఒక నాయకుడి విధానాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ నాయకుడి ఇంట్లో ఉండే ఆడవాళ్లను, రాజకీయాలతో సంబంధం లేని కుటుంబ సభ్యులను రోడ్డు మీదకు లాగడం ఎంతవరకు సమంజసం? ఇటీవలే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణమూర్తి గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి గారిపై చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చకు దారితీశాయి. మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ అదేవిధంగా మీడియా ముసుగులో సాగుతున్న ఈ వ్యక్తిత్వ హవనంపై ఘాటుగా సమాధానమిచ్చారు. మరి ఈ వివరాలేంటో వీడియోలో చూద్దాం. వీడియోకి మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మరి ఇక్కడ రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య పోరాటాలు ఉండొచ్చు, కానీ మరి ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు తన రాతల ద్వారా, మాటల ద్వారా పదే పదే వ్యక్తిత్వ జీవితాలను, ముఖ్యంగా ఆయన భార్య భారతి గారిని టార్గెట్ చేయటం అలవాటుగా మార్చుకున్నట్లున్నారు. మరి ఇక్కడ రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య పోరాటం సహజం. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన రాతల ద్వారా, అదేవిధంగా తన మాటల ద్వారా పదే పదే జగన్ గారి వ్యక్తిత్వ జీవితాన్ని, ముఖ్యంగా ఆయన భార్య భారతి గారిని టార్గెట్ చేయటం ఒక అలవాటుగా మార్చుకున్నట్లున్నారు రాధాకృష్ణమూర్తి గారు. మరి రాజకీయాలకు ఎక్కడా సంబంధం లేని ఒక మహిళ గురించి, ఇంట్లో ఉండే వ్యక్తుల గురించి లేనిపోని కథనాలు అల్లడం మీడియా ధర్మమేనా అని ఒక సామాన్య ప్రజలు కూడా సైతం ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ విమర్శలపై జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే ఒక ప్రెస్ మీట్లో అత్యంత భావోద్వేగానికి మరియు ఆగ్రహంతో స్పందించారు. మరి ఆయన మాటల్లోని సారాంశం ఏంటంటే, కుటుంబాలను లాగకండి, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, మీరు నా విధానాలపై పోరాడలేక నా భార్యలను, ఇంట్లో ఉండే ఆడవాళ్లను లాగటం మీ దిగజారుడుతనానికి నిదర్శనమని జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డారు. మరి ముఖ్యంగా మీడియా ముసుగులో వికృత చేష్టాలు చేసే రాధాకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ముందుగా రాధాకృష్ణ గారు గుర్తుపెట్టుకోండి, మరి ఈరోజు మీరు అడ్డగోలుగా రాస్తున్నారు, మరి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రతి తప్పుడు పనికి, అదేవిధంగా మీరు రాసిన ప్రతి అబద్ధపు రాతకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా రాష్ట్రంలోనే ప్రతి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మిమ్మల్ని చట్టం ముందు నిలబెడతామని తప్పుడు వార్తలతో వ్యవస్థలను తప్పు ద్రోవ పట్టిస్తున్నారని మీరు అనుభవించక తప్పదని మీడియా అంటే ఒక బాధ్యత. కానీ మీరు ఎన్నికల్లో మీడియా ఎజెండలా మారి, పచ్చ మీడియా ఎజెండలా మారి అబద్ధాలను వండి వారుస్తూ వ్యక్తుల క్యారెక్టర్లను దెబ్బతీస్తున్నారు అని హెచ్చరించారు. మరి ఇలా హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వ్యక్తిగత దూషణలకు దిగితే చట్టం, వికృత రాజకీయాలకు, పచ్చ మీడియా రాతలకు ప్రజలే బుద్ధి చెబుతారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా స్పందించారు. మరి ఇక్కడ ఒక సామాన్య ప్రజలుగా మనం ఆలోచించాలి. మనం ఒక సామాన్య వ్యక్తిగా ఆలోచిస్తే, రేపు మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎవరైనా ఇలాగా మాట్లాడితే మనం ఊరుకుంటామా? ఒక పెద్ద మీడియా సంస్థ అధినేత ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలి. మరి ఉండాల్సిన వ్యక్తే రాజకీయ కక్షతో ఒక మహిళా మూర్తిపై బురద చల్లడం అనేది ఖచ్చితంగా తప్పే. విమర్శల విధానాల మీద ఉండాలి, కానీ వ్యక్తిగత జీవితాల మీద ఉండకూడదు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ వార్నింగ్ కేవలం రాధాకృష్ణ గారి మాత్రమే కాదు, మీడియా పేరుతో వ్యక్తుల గౌరవంతో ఆడుకునే ప్రతి ఒక్కరికి ఈ హెచ్చరిక అందుతుందని చెప్పగానే చెప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడ రాజకీయాల్లో విలువలు ఉండాలి, మీడియాలో నిష్పాక్షిత ఉండాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాల్లో కుటుంబ సభ్యులను లాగడం సరైనదేనా?
కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణతో చూస్తూనే ఉండండి వాహిని మీడియా. ఇట్లు మీ ఈశ్వరూపాచారి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.